బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది. దీని వెనుక అదేంటంటే బీసీలకు అన్యాయం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉంది. ఇలా ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. అవాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నది. దీనికి ప్రభుత్వానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలికేటువంటి కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం లేకుండా వివరిస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ కల్పిస్తూ ముస్లింలను బీసీలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే అప్పుడే ఈ బీసీ సంఘాలు సోకాల్ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ చేపట్టి అందులో మద్దతు ఇస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ఆ రోజు ఎవరు అట్లా అడ్డుకునే ప్రయత్నం చేయలే కాబట్టి ఈ ప్రభుత్వాలు పార్టీలు అన్ని బరిదగించి బీసీలకు హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తేనే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి, హిందూ సమాజం గుర్తించాలి. ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే 51% వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే 46% వచ్చింది. 5% తగ్గించారు. 5% తగ్గించారంటే దాదాపు 18 లక్షల మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలే. ఇక్కడే అన్యాయం జరిగింది. ఇవాళ 42% మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నామంటున్నారు. 10% ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేది ఎంత? 32%. ఇలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చేది ఇలా 10% తీసేస్తే 42%. దీనిలో మళ్ళా మనం సమాజం గమనించాలి, బీసీలు గుర్తించాలి. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఎంత? 27%. 27%కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 5% మాత్రమే జోడించింది. అది 32% అయింది. 27% ఆల్రెడీ ఉంది. 32% ఇస్తున్నారు. 10% బీసీ ముస్లిం తీసేస్తే ఇక 10% చేస్తే 32%. 32%లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఎంత? 5% బీసీలకు ఇచ్చేది. మీరు కొండం దవ్వి ఎలికని పట్టినట్టు పై శాస్త్రం. 42%, 10% ముస్లిం చేస్తే ఇంకా 32%. 32%లో ఆల్రెడీ 5%, 27% ఆల్రెడీ ఉంది. మీరు ఇచ్చేదంతా 5%. వాళ్ళ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తున్నది. వాళ్ళ జనాభాలో ముస్లింల శాతం ఎంత? 12%. ముస్లిం జనాభా 12%. 12%లా అంటే 80% ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% లబ్ధి పొందుతున్నారు ఆల్రెడీ. ఎవరు? ముస్లింస్. 12% జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% వాళ్ళకి న్యాయం జరుగుతున్నది. దాంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. అంటే 100కు 100% తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది. ముస్లింలకు 100%. ఏమన్నా బీసీల పరిస్థితి ఏంది? హిందువుల పరిస్థితి ఏంది? 40% ద్వారా 80% లబ్ధి చెందుతున్నారు. 80%. 10% అగ్రవర్ణాల పేద రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది అలా. కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ను ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే
దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం. ఇది ఇప్పుడు జనాభా తమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అగ్రవర్ణంలో పేదలకు మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది. మరి 51% ఉన్న బీసీ జనాభా తమాషా ప్రకారం ఎందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తలేరు? ఇదెక్క న్యాయం? కానీ ఇక బీసీలో ఉన్నటువంటి హిందువులు ఎవరు గెలవరుగా, వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదుగా. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, నరేంద్ర మోడీ మీరు 10% తీసేసి బీసీ జనాభాను 42% ఇవ్వండి. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది. దీన్ని అమలు చేసే బాధ్యత మాది. మీరు 42% పేరుతో ముస్లింలకు ఇస్తే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తాం. బీసీల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలను ఉద్ధరించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం, హిందూ సమాజం జాగృతమై ఉంది. మీరు ముస్లింలను 10% తీసుకొచ్చి మా దానిలో కలిపితే మేము ఒప్పుకోము. ఇది బీసీలకు అన్యాయం జరుగుతున్నది. బీసీ సంఘాలు రాజకీయాలు పక్కకు పెట్టి, మీ దురాలోచనలు పక్కకు పెట్టి, మీ ఇంటర్నల్ పాలిటిక్స్ పక్కకు పెట్టి 10% ముస్లిం బీసీలో కలపడం ద్వారా అన్యాయం జరుగుతుందా జరగలేదా గుండె మీద చేసుకుని ఆలోచించండి. బీసీ సంఘాలు అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం. మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ దీన్ని ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి. దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది చేయక టీవీలు కొన్ని ఉన్నాయని చెప్పి, ఒక సెక్షన్ మీడియా మీకు ఉందని చెప్పి, మీకు మంత్రులు ఉన్నారని చెప్పి, రోజుకో మంత్రితో ప్రెస్ మీటింగ్ పెట్టించి ముఖ్యమంత్రి గారిని కలవడము, శాలువాలు కప్పియడము. అరే 10% ముస్లిం బీసీలకు అన్యాయం జరిగితే, 10% అన్యాయం జరిగితే ఎంత ఘోరమైన పరిస్థితి అనేది. ఎక్కడ బీసీలు కార్పొరేటర్లు గెలవరు, కౌన్సిలర్లు గెలవరు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, లాస్ట్కు వార్డు మెంబర్లు కూడా మీకు టికెట్ రావు, మీకు గెలవరు. ఇలా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? 10% ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తారు వాళ్ళ పార్టీలో కూడా. ఇలా బీసీలు ఎడబోతారు. ఇలా 32% బీసీలకు విడిచేది, 32%లో ఆల్రెడీ 27% ఉండనే ఉండే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇలా 32% బీసీలకు గురించి మాత్రమే ఆలోచిస్తున్నది. మొత్తం ముస్లిం సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తున్నది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ 100% మేము వ్యతిరేకిస్తాం. ముస్లింలను బీసీలకు గుర్తిస్తూ 10% రిజర్వేషన్ ఇవ్వడాన్ని పక్కా వ్యతిరేకిస్తాం. మా విధానం, మా నినాదం, మా ఆలోచన అన్ని కూడా ఒకటే. దీనిలో వెనుకడు వేసే ప్రసక్తి లేదు. అసెంబ్లీలో అడ్డగిస్తాం, బయట కూడా అడ్డుకుంటాం. బీసీలకు న్యాయం చేసే పార్టీగా, బీసీల పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దేశంలో ఏ రాజకీయ పార్టీ అనౌన్స్ చేయని విధంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి ఛాయం కూడినటువంటి బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 27 మంది, గతంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీకి సంబంధించిన సమాజంలో సంబంధించిన వ్యక్తులను రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. దానికి బీఆర్ఎస్ పార్టీ వత్తాసు పలుకుతున్నది. ఈ రెండు పార్టీలు మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం కకృతి పడుతున్నారు. 80% ఉన్నటువంటి హిందూ సమాజాన్ని, 51% ఉన్నటువంటి బీసీ సమాజాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. పక్కా తెలంగాణ రాష్ట్రంలో హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం, బీసీ ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం, ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాల్లో పేదల ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం, పేదల ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలు, కుతంత్రాలు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పడుతున్న వత్తాసును ప్రజలకు వివరిస్తాం.
అతి త్వరలో రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి నేతృత్వంలో ఉద్యమిస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచుతాం. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సమాజానికి వివరిస్తాం.